మనసంతా నువ్వే అంటూ అందరు మనసులు దోచుకున్న సింధు గారు మన దగ్గర ఉన్నారు. సో ఎలా వచ్చింది మీకు ఆఫర్ మనసంతా నువ్వే? యాక్చువల్లీ కాస్టింగ్ ద్వారా వచ్చింది. నాకు తెలిసి మీరు చాలా బాగా పాడతారని చెప్పి కూడా అయ్యో ఎక్కడ విన్నారు? పాడేది ఇక్కడ ఎవరైనా వింటే ఇంకా అది ట్రోలింగ్ అయిపోతుంది. తెలుగులో మీకు ఇష్టమైన హీరో? అల్లు అర్జున్ ఫస్ట్ మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ అంటే మల్లు అర్జునే. స్ట్రగుల్స్ ఫేస్ చేసిన రోజులు ఏమైనా గుర్తున్నాయా మేడం మీకు? మూవీ అంటేనే ఇలా ఉండాలి, మూవీ అంటే ఇలా చేయాలి, కమిట్మెంట్స్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలా అడుగుతారు కదా. లవ్ పైన మీకున్న ఒపీనియన్? అదే యాక్చువల్లీ చెప్పకూడదు, ఎందుకంటే ఆ పర్సన్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అయ్యో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, ఈటీవీ 8:30 పెడితే మాత్రం ఆల్రెడీ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. 8:30 అనగానే సో మనసంతా నువ్వే అంటూ సీరియల్, మనసంతా నువ్వే అంటూ అందరు మనసులు దోచుకున్న సింధు గారు మన దగ్గర ఉన్నారు. సో చాలా ఎక్సైట్మెంట్గా నేను కూడా వెయిట్ చేసిన. సో చాలా విషయాలు తెలుసుకోవాలని చెప్పి, ఎందుకంటే సో మీ అందరికీ తెలుసు తను కేరళ అని చెప్పి, కానీ తనను చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది. ఎంచక్క ఒక తెలుగు అమ్మాయిని చూసినట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈరోజు తనని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో మీకు తెలియని మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. హలో నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రొడక్షన్. చాలా బాగా ఇంట్రొడ్యూస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అంటే నిజంగా చెప్తున్నా మేడం, అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే అసలు మాకు కేరళ అమ్మాయిలా కనిపించారు. సో మా తెలుగు అమ్మాయిని మేము చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు, యాక్చువల్లీ ఆడియన్సే అదొక సీక్రెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఒక లవ్ అదన్నీ చూసి నేనే చేంజ్ అయిపోయా. తెలుగు అమ్మాయిలా మారడానికి నేను కూడా ట్రై చేస్తున్నా. ఓకే, అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ అంటే వాళ్ళ ప్రెస్టీజియస్ షేర్ తగ్గుతుందేమో అని చెప్పి కూడా అనుకుంటారు. బట్ మీరు ఒక కేరళ అమ్మాయి అయి ఉండి కూడా తెలుగు అంత ప్రాపర్ గా, సో అంత మంచి యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? అది నేనేమనుకుంటానంటే, అందరూ నా ఫ్యామిలీయే కదా, అందరూ నా పీపులే కదా. ఇప్పుడు నా పీపుల్ ముందు నేను తప్పుగా మాట్లాడితే కూడా వాళ్ళేం అనుకోదు కదా. మేబీ నన్ను కొంచెం కరెక్ట్ చేస్తారు, అంతే కదా, ఎప్పుడు తప్పుగా అనుకోదు. సో నా పీపుల్ అని అనుకొని నేను తప్పుగా ఉన్నా కూడా ఏం పర్లేదని నేను ట్రై చేసి మాట్లాడుతున్నా. మనసంతా నువ్వే, సో మా మనసంతా మీరే. మరి మీ మనసులో ఉన్న ఆ హీరో ఎవరు? అలా ఏం లేదంటే, అలా చెప్పాలంటే శివుడువే నాకన్ని. శివయ్య, అవును, నా మనసంతా శివయ్య. అవునవును, మా అందరి మనసంతా మీరే అయితే మీ మనసులో ఆ శివయ్య ఉన్నాడు. ఆ శివయ్య కాకుండా ఇంకెవరైనా? అలా ఏం లేదు ఆ మనసులో, ఎందుకంటే ఎవరు లేదు. నిజం చెప్పాలి, నిజం చెప్తున్నా. నా పీపుల్ ముందు, నా ఆడియన్స్ ముందు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు మేడం ఆ లవ్ పైన మీకున్న ఒపీనియన్? యాక్చువల్లీ నాకు తప్పుగా ఏం ఒపీనియన్ లేదు, బట్ లవ్ అంటే ఇది అందరికి లక్. యాక్చువల్లీ ఇట్స్ ఏ లక్. లవ్ అంటేనే ఒక లక్. మంచిగా వెళ్తుంది, మంచిగా ఒక లవ్ దొరికిందంటే అందరికి అలా దొరకదు కదా, వచ్చిన వాళ్ళకి మంచిది. బట్ అలాంటి లక్ అందరికి రాదు అనేది నా ఒపీనియన్. సో అంటే ఈ జర్నీలో ఎప్పుడు మీకు అలాంటి వ్యక్తి దొరకలేదా? దొరకలేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఇన్ని ఇయర్స్ అయింది కదా. సో ఎప్పుడైనా మనకు ఒక క్రష్ అయినా, ఒక లవ్ అయినా లైఫ్ లో ఉండదు కదా. సో అలా ఉండేది, అందరు అమ్మాయిలాగా ఆ ఒక టైంలో ఉండేది. బట్ మిస్అండర్స్టాండింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేది కదా ఎప్పుడు. సో దాని వల్ల బ్రేకప్స్ అదన్నీ అయ్యేది. బ్రేకప్ అయిపోయింది అంటే దానిపైన ఇప్పుడు మీకున్న ప్రెజెంట్ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద బ్రేకప్ అయిందని నాకు లవ్ మీద ఏం బ్యాడ్ ఒపీనియన్ లేదు. నాకేదో అలా జరిగింది అందే, అందరికి అలా కాదు కదా. లవ్ ఇస్ ఎ వెరీ ప్యూర్ థింగ్ అంతే. ఓకే, గుర్తుందా మేడం ఆ మెమరీస్? గుర్తున్నాయా మీకు? ఇంకా ఉండదు కదా, ఏదైనా ఒక మెమరీ షేర్ చేసుకోరా? ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ నేను చూసా, బట్ కొన్ని అన్ని రొటీన్ గా మీ లైఫ్ జర్నీ అవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీ డీప్ గా మీ లైఫ్ లోకి వెళ్దాం అనుకుంటున్నా నేను. సో అందుకోసమే ఏదన్నా మెమరీస్ కొన్ని
షేర్ చేసుకుంటారా తనతో ఉన్న మీ మెమరీస్? అదే ఆ పర్సన్ తో అదే యాక్చువల్లీ చెప్పకూడదు, ఎందుకంటే ఆ పర్సన్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో హీస్ ఆల్రెడీ మ్యారీడ్. అప్పుడు నేను చెప్పకూడదు కదా, హీస్ హ్యాపీ ఇన్ హిస్ లైఫ్, నేను నా లైఫ్ లో హ్యాపీగా ఉన్నా, అప్పుడు అలా చెప్పకూడదు కదా. అండ్ ఇప్పుడు అతను కూడా మూవ్ ఆన్ అయ్యారు, అందుకే మ్యారేజ్ చేసుకున్నాను. నేను కూడా మూవ్ ఆన్ అయ్యా. అప్పుడు ఆ మెమరీస్ అన్ని పెట్టుకొని యూజ్ ఏం లేదు కదా. బట్ ఏదైనా మంచి మెమరీసే ఉంది. ఓకే, అంటే ఆ క్షణంలో తనకి మ్యారేజ్ అవుతుందని చెప్పి తెలిసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి మేడం? యాక్చువల్లీ నాకు అవుతుందని తెలియట్లేదు, ఆయన తర్వాత ఒక వీడియో చూసి తెలుసుకున్నా. అయ్యో, అదేంటి? యాక్చువల్లీ కాంటాక్ట్ లేదు కదా, బ్రేకప్ అయిన తర్వాత కాంటాక్ట్స్ అలా ఏం ఉండదు కదా. సో తర్వాత ఒక ఏదో ఇన్స్టాగ్రామ్ అలా ఏదో చూస్తుంటే ర్యాండమ్ గా ఒక వీడియో చూసా, అయ్యో ఎక్కడో చూసినట్టుంది తెలిసిన పర్సన్ అని చూస్తే అతను. బాధ అనిపించిందా మేడం? ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే మ్యూచువల్ గా బ్రేకప్ అయింది కదా, సో అందుకనే ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఏం లేదు, బాధ ఏం లేదు, ఎందుకంటే ఏం జరిగినా మంచిదికే అని నేను అనుకుంటా, మన మంచికే. సో అందుకని ఏం బాధ ఏం లేదు. కేరళలో చేశారు, తమిళ్లో సీరియల్స్ చేశారు, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు, బ్లాక్ బాస్టర్ హిట్ మనసంతా నువ్వే అంటూ. సో ఈ 3 వర్షన్లో ఏది ఎక్కువ నచ్చిందంటే ఏం చెప్తారు మీరు? అలా ఏం లేదు, అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్ని. బట్ అలా ఏం లేదు, యాక్చువల్లీ లాంగ్వేజ్ తప్ప డిఫరెన్స్ ఏం లేదు కదా. నేను కూడా అది ఎంజాయ్ చేస్తున్నా, నేను కూడా లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నా. ఇక్కడ కల్చర్ డిఫరెంట్, అక్కడ కల్చర్ డిఫరెంట్, అదన్నీ ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళినప్పుడు అదన్నీ నేర్చుకుంటున్నా. నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా నా జర్నీని. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం డేట్స్ కానీ వాటి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇప్పుడు అక్కడ మలయాళం వేరే సీరియల్ నేను చేయలేదు, సీరియల్ డిసెంబర్ లో అయిపోయింది. సో అప్పుడు దాకా హాఫ్ అక్కడ మంత్, హాఫ్ అక్కడ, మంత్ హాఫ్ ఇక్కడ, అలా 50 డేస్ నేను కేరళ హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయేది. ఓకే, సో మనసంతా నువ్వే అంటే ఆ సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో 8:30 కాగానే ఈటీవీలో సీరియల్ మాత్రం ప్రతి ఇంట్లో పక్క పెట్టుకుంటారు, మేబీ ఏదైనా చూస్తారు కానీ ఈ ఈటీవీలో మాత్రం మనసంతా నువ్వే మాత్రం పక్క పెట్టుకుంటారు. సో ఎలా వచ్చింది నీకు ఆఫర్ మనసంతా? యాక్చువల్లీ కాస్టింగ్ ద్వారా వచ్చింది. నేను తమిళ్ చేస్తున్నాను, అప్పుడు విజయ్ టీవీలో సీరియల్ జరుగుతుంది టైం, బట్ ఆ సీరియల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక కాస్టింగ్ ద్వారా నాకు ఇక్కడ అడిగారు, తెలుగు సీరియల్ కాస్టింగ్ ఉంది మీరు చేస్తారా అని. అప్పుడు నాకు తెలుగు తెలీదు, అస్సలు తెలుగు తెలీదు, నాకు అర్థం కాదు, చెప్పడం రాదు, తెలుగు గురించే నాకు తెలీదు, ఫాలో చేసేదే కాదు యాక్చువల్లీ. అప్పుడు ఇలా కాస్టింగ్ వచ్చింది మీరు చేస్తారా అని అడిగినప్పుడు నేను వద్దనే చెప్పాను, తెలియదు కాబట్టి. ఓకే, ఎలాగో ట్రివాండ్రంలోనే కాస్టింగ్ అదన్నీ జరిగింది, సరే నేను కూడా ఎటు వెళ్లాల్సిన అవసరం లేదు, నా ప్లేస్ లోనే జరుగుతుంది కాబట్టి నేను జస్ట్ ఒక ట్రై చేసా. బట్ నా లక్కే చెప్పాలి, ఈ టీవీ వాళ్ళు ఒప్పుకున్నారు, నన్ను సెలెక్ట్ చేశారు, అలా షూట్ స్టార్ట్ చేసా. 3 years అయిపోయింది, హ్యాపీగా అలా వెళ్తుంది. అవునవును, ఇప్పుడు ఒక ఈ మంత్ విల్ బి కంప్లీట్ 1000 ఎపిసోడ్. ఎలా ఉంది మేడం తెలుగు ఆడియన్స్ నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు గానీ? సో వాళ్ళు గుర్తుపడుతున్నారా? చాలా మంది గుర్తుపడుతున్నారు, కొంచెం మంది గుర్తుపడుతున్నారు, ఎందుకంటే నా ఈ లుక్స్ బయట ఉన్న అపియరెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంతమంది గుర్తుపట్టదు, ఆయన చాలా మంది గుర్తుపెట్టున్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక లవ్ ఉంది కదా, వాళ్ళు అది నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే బయట నుంచి వచ్చిన పర్సన్ నేను, లాంగ్వేజ్ అయినా అన్ని బయట నుంచి వచ్చిన పర్సన్ అయినా కూడా ఒక డిఫరెన్స్ వాళ్ళు చూపించరు. అది నాకు చాలా బాగా నచ్చింది, అందుకంటే నాకు తెలుగు పీపుల్, తెలుగు ఆడియన్స్ అంటే చాలా బాగా ఇష్టం. అదే అడుగుదాం అనుకుంటున్నా మేడం, తెలుగు ఆడియన్స్ అన్న, తెలుగు పీపుల్ అన్న మీకు చాలా అక్కడ సాంప్రదాయాలు కానీ తెలుగులో చాలా ఇష్టం అని చెప్పి నేను విన్నాను. ఎందుకలా? ఎందుకంటే ఒక డిఫరెన్స్ చూపించలేదు. ఇప్పుడు నా ప్లేస్ లోనే నేను ఉంటే కూడా మేబీ నాకు ఇంత లవ్ దొరికేదో లేమో నాకు తెలియదు, బట్ అందులో ఒక యాక్సెప్టెన్స్ దొరుకుతుంది కదా ఇక్కడ నుంచి, నా పర్సన్ అని ఒక యాక్సెప్టెన్స్. సింధు అంటే నా అమ్మాయి, నా ఇంటి పక్కన అమ్మాయి, నా ఇంట్లో ఉన్న అమ్మాయి, తన బాధపడుతుంది, తను నవ్వుతుంది, వాళ్ళు కూడా నవ్వుతున్నాడు, సో అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా నా పర్సన్ లాగా. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, సింధు అనే పేరు ఇంటి పేరుగా మారిపోయినట్టుంది, ఒరిజినల్ నేమ్ గా మారిపోయినట్టుంది. అవును, యాక్చువల్లీ నా పేరు విందుజ, అందరూ నన్ను విందు అని పిలుస్తారు షార్ట్ గా. బట్ ఇక్కడ కూడా లొకేషన్ లో కూడా ఎవ్వరు నన్ను విందు అని పిలిచేదే కాదు, అందరూ సింధు అనే పిలుస్తారు. షూట్ అయిన తర్వాత కూడా సింధు అనే పిలుస్తారు, ఎవ్వరు విందు అని పిలిచేదే కాదు. సో అది కూడా కోఇన్సిడెన్స్ గా వచ్చింది, విందు సింధు అనేది కూడా సిమిలారిటీ సేమ్. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ అనుకున్నా మేబీ నా పేరు విందుజ, విందు అని, అందుకు వీళ్ళు కూడా పేరు
సింధు అని పెట్టారా ఏమో అని. నేను కూడా అడిగాను ఒక టైం, నాకు కూడా డౌట్ వచ్చి ఇలా అడిగా, ఏంటి సార్ నా పేరు విందు అయినందుకు మీరు సింధుగా అలా జస్ట్ పెట్టారా అంటే, కాదు ఫస్ట్ స్టోరీ రైటింగ్ చేసినప్పటి నుంచి సింధు అనే అనుకున్నాం, బట్ అలా కోఇన్సిడెంట్ గా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ గా. ఓకే, సో మొత్తానికి పేరు సింధుగా మారిపోయింది. ఓకే, అంటే అక్కడ వేరే నేమ్స్ కూడా ఉంటాయి కదా, లైక్ కేరళలో చేసినప్పుడు, తమిళ్లో చేసినప్పుడు, సో డిఫరెంట్ నేమ్ అంటే ఒక వ్యక్తికి నీ పేరు ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అది మీకు సొంతమైంది. అవునండి. సో హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ లో వెళ్ళినా ఇలాంటి ఒక లవ్ యాక్సెప్టెన్స్ దొరకదు. అది ఆర్టిస్ట్ కి మాత్రమే సొంతమైనదని అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చాలా ప్రౌడ్ గా, చాలా ఆనర్ గా ఫీల్ అవుతున్నా దానివల్ల, ఒకటి ఆర్టిస్ట్ అయినందుకు. అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. లైఫ్ లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని ఉంటాయి, బట్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇండస్ట్రీ అంటే చాలా మటుకు భయపడతారు. బట్ మీ ఇంట్లో నుంచి ఎలా సపోర్ట్ ఉండేవి? యాక్చువల్లీ నాకు ఎక్కువ సపోర్ట్ నా ఫ్యామిలీ నుంచే దొరికింది, అందుకే నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు నా ఫాదర్ అయినా నా మదర్ అయినా నా మీద పెట్టుకున్న నమ్మకం, ఓకే నా డాటర్, ఓకే తనకి ఇది ప్యాషన్, తనకి ఇదే ప్రొఫెషన్ అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. అంత బాగా నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మమ్మీ డాడీ కూడా ఏంటి కళ అని చెప్తారు కదా, సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా దాని మీద ఇష్టం ఉండేవాళ్ళు. ఫ్యామిలీలో అందులో ఒక ఇష్టం వాళ్ళకి కూడా లేదంటే ఎప్పుడు సపోర్ట్ చేసేదే కాదు కదా. సో వాళ్ళకి కూడా కళ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళు ఎక్కడ అచీవ్ అవ్వట్లేదో, వాళ్ళు అలా పొజిషన్ కి రాలేదో, వాళ్ళు నా ద్వారా అది చూస్తున్నారు. ఓకే, అంటే కేరళ అమ్మాయి, సో అక్కడ వేరే ఉంటది, ఇక్కడ ఇండస్ట్రీ వేరే ఉంటది, టోటల్లీ డిఫరెంట్ ఉంటది. బట్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు భయపడలేదా, తెలుగు ఇండస్ట్రీకి వెళ్తున్నాం అక్కడ ఏమైనా జరగవచ్చు, ఏమైనా అవుతుందేమో అని చెప్పి, ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చినాయా? యాక్చువల్లీ మిగతా పీపుల్ గురించి ఎందుకు, ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా, అది ఇప్పుడు తమిళ అయినా తెలుగు అయినా మలయాళం అయినా, గుడ్ ఉంటే బ్యాడ్ కూడా ఉంటది ఆబ్వియస్లీ ఎక్కడైనా. ఇప్పుడు ఒక అమ్మాయి సేఫ్ అంటే తన ఇంట్లో కూడా సేఫ్ కాదు ఎక్కడ కదా, అది నా థాట్, నా సైడ్ నుంచి చెప్తున్నాను. అందరికి కనెక్ట్ అవుతుందో ఏమో తెలీదు. అయితే అమ్మాయి అంటే ఎవరు ఎక్కడ సేఫ్ కాదు కదా, ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. బట్ ఇఫ్ వీఆర్ కాన్ఫిడెంట్, ఇప్పుడు నా వర్క్ లో నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు వచ్చి నన్ను అటాక్ చేయడం అవ్వదు కదా. వితౌట్ అవర్ పర్మిషన్ ఎవరు ఎక్కడ ఏం జరగదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, ఎక్కడైనా వీ కెన్ సర్వైవ్. ఇప్పుడు అలా ఉంది. మేబీ పాస్ట్ లో అలా లేకుండా ఉండేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వీఆర్ బ్లెస్డ్. ఓకే, సోషల్ మీడియా అయినా పీపుల్ తో చాలా కనెక్ట్ గా ఉన్నాము కదా. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వీఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీవన్. సో ఎక్కడ ఏం జరిగిందంటే కూడా అందరికి రీచ్ అవుతుంది తొందరగా. సో అందుకని ఒక భయం ఉండాల్సిన అవసరం లేదు. ఆ భయంతో వై షుడ్ బి స్టాప్ అవర్ సెల్ఫ్? అచీవ్ చేయకుండా ఎక్కడ వెళ్ళకుండా ఎందుకు భయంతో ఒకటే ప్లేస్ లో ఉండాలి? అలా అవసరం లేదు కదా. we have to explore. అది యూస్ చేసుకోవాలి. ఓకే, సూపర్. లైక్ మీ మనసంతా నువ్వే సీరియల్ లో హీరో యష్ గారితో ఎలా ఉంటది మీ బాండింగ్ అని? ఫ్రెండ్లీగానే ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఒక ఫ్రెండ్లీ బాండింగే ఉంది అందరితో. చెప్పాలంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇక్కడ కేరళలో నాకు అక్కడ ఒక ఫ్యామిలీ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ. 50 డేస్ ఉంటున్నాను కదా. సో వీళ్ళు కూడా నాకు ఒక ఫ్యామిలీయే, అన్న అక్క అలా ఒక రిలేషన్స్ ఉంది అందరితో. ఎలా ఉంటా సెట్ లో? ఎలా ఉంటారు ఆన్ స్క్రీన్ అంటే మాకు తెలుసు, ఎట్లా అందరం చూస్తూనే ఉంటాం, కానీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఇంకా చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు విలన్స్ ఉంది కదా, విలన్స్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళు ఫైటింగ్ ఏ ఉంటది, అలా ఉంటది ఇలా ఉంటదని. సో మేమందరం బయటకు వెళ్ళేది, కలిసి రీల్స్ చేసేది, ఫన్ మూమెంట్స్ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళు ఇలా థింగ్స్ చేస్తారు, కమెంట్స్ కూడా పెడతారు, వీళ్ళు ఇలాగే ఉండొచ్చు కదా సీరియల్ లో కూడా. బట్ సీరియల్ లో అలా ఉండలేము కదా, సీరియలే కదా. సో వీళ్ళకి కూడా ఎప్పుడు డౌటే, ఓ వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉంటున్నారు రియల్ గా, అంత బాగా క్లోజ్. ఇప్పుడు లేడీస్ అంటే రియల్ గా కూడా కొంచెం అయ్యో లేడీస్ ఉన్న ప్లేస్ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది, ఈగోస్ ఉంటది కదా. ఏం లేదు, 3 years నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ అయినా అప్పటి నుంచి క్యారెక్టర్స్ అయినా అందరూ ఒక బాండింగ్ లో ఉన్నారు ఇక్కడ. అందుకే చెప్పాలంటే ఒక 3 years ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అందరూ ఒకేలా థింక్ చేస్తున్నారు, ఒక బాండ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వీఆర్ స్టిల్ హియర్. సీరియల్ లోనే కాదు, ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వీఆర్ సక్సెస్ఫుల్. ఓకే, సూపర్.
లైక్ మీ నాన్నగారికి ఆ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి మా అందరికీ తెలుసు. సో చాలా ఇంట్రెస్ట్ లో మీరు చెప్పారు. కానీ ఆ థాట్స్ ఏమైనా మీకు వచ్చాయా? లైక్ ఆ కళలు మీకు ఏమైనా వచ్చాయా నాన్నగారి? చిన్నప్పుడు కొంచెం పాడేది సాంగ్స్ అన్ని, కొంచెం అలా పాడేది. నా డాడీ చాలా బాగా సింగ్ చేస్తారు, సో అప్పుడు కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం నేర్చుకున్నా అది సింగింగ్. కేరళ సాంగ్స్ ఏనా లేకపోతే తెలుగు సాంగ్స్ కూడా పాడతారా? తెలుగు సాంగ్స్ కూడా కొంచెం, ఇప్పుడు సాంగ్స్ వింటున్నాను కదా నేను, సో నాకు తెలుగు సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు తెలుసు మీరు చాలా బాగా పాడతారని చెప్పి కూడా నేను అయ్యో ఎక్కడ విన్నారు. ఒకసారి మీకు మీరు ఇష్టపడే వ్యక్తుల కోసం మా అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడొచ్చు. అయ్యో తెలుగులో? తెలుగులో ఏం కాదు. ఇక్కడ లొకేషన్ లో మీరు షూట్ చేస్తున్నారు, నేను పాడేది ఇక్కడ ఎవరైనా వింటే ఇంకా అది ట్రోలింగ్ అయిపోతుంది. నన్ను దాంతోనే ట్రోల్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మా తెలుగు అమ్మాయిని చూసినట్టు ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ మీ తెలుగు సాంగ్స్ అని వింటారు అని చెప్పి మాకు తెలుసు. ఒక్కసారి మా వ్యూవర్స్ అందరూ ఇప్పుడు నేను పాడితే వీళ్ళందరూ ఇక్కడ ఆపేసి వెళ్ళిపోతారు, నేను లాస్ట్ లో పాడతా. వ్యూవర్స్ కోసం తప్పైనా కూడా నేను పాడతా. ఇప్పుడే పాడితే వీళ్ళు అయ్యో ఇది వినాలా లాస్ట్ దాకా అని ఆపేసి వెళ్ళిపోతారు, అందుకని లాస్ట్ లో పాడతా. ఓకే, మీ సీరియల్ మీరు చూసుకుంటారా మేడం? చూస్తానండి. చూస్తారా? అసలు ఎలా ఎలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అవుతూ ఉంటారు మీ యాక్టింగ్ మీరు చూసి? ఎందుకంటే సాడ్ ఉంటది, స్మైలీ ఉంటది, సో డిఫికల్టీ ఉంటది ఒక యాక్టింగ్ అంటే. సో మీరు చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సాడ్ సీన్ చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? అప్పుడప్పుడు చాలా మంచి సీన్స్ వచ్చేది కదా, అప్పుడు నేను ఇలా ఫిక్స్ అవుతా, ఓకే టెలికాస్టింగ్ వచ్చినప్పుడు చూడాలి నేను ఎలా పర్ఫామ్ చేసేది, అదన్నీ అబ్జర్వ్ చేయాలి, ఏదైనా తప్పుగా చేశానా, ఇంకా మంచిగా ఎక్కడైనా ఇంప్రూవ్ చేయాలా అని. ఎక్కువ నాకు ఏడ్చే సీన్సే ఉండదు ఫస్ట్, మధ్య మధ్యలో కూడా ఎక్కువ ఏడ్చే సీన్సే ఉండేది. ఇప్పుడు సీన్స్ కొంచెం హ్యాపీ సీన్స్ వస్తుంది. సో ఏడ్చే సీన్స్ యాక్చువల్లీ నాకు అది చాలా బాగా ఇష్టం. కొంచెం సెంటిమెంట్ సీన్స్ చేయడం నాకు చాలా బాగా. రియల్ గా ఏడుస్తారా? నేను గ్లిసరిన్ లేకుండా చేస్తా. గ్లిసరిన్ వాడదా? వాడను. అయ్యో, అయితే ఫుల్ ఎమోషనల్ అనుకుంటాను. అదే నేను రియల్ లైఫ్ లో నేను ఎక్కువ ఏడను. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నేను ఏడను, ఎందుకంటే ఎవరు చూడరు కదా, ఎవరికి చూపించాలి యాక్చువల్లీ, ఎవరి నుంచి ఓకే మా బాధపడకు అలా ఎవరు చెప్పరు కదా. సో అందుకని నాకు ఎవరి ముందు ఏడవడం నాకు ఇష్టం లేదు. సో ఏం చేస్తానంటే రియల్ లైఫ్ లో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను ఏడను, అదన్నీ నేను సేవ్ చేసుకొని ఇలాంటి సీరియల్లో ఏడవాలి కదా అప్పుడు ఏడ్ చేస్తా. అప్పుడు ఏంటి ప్లస్ అంటే చూసిన వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ గా ఫీల్ అవ్వదు, నేను కూడా గ్లిసరిన్ పెట్టిన ఐస్ అదన్నీ ఖరాబ్ చేసుకునే అవసరం లేదు, ఒక ఫీలింగ్ కూడా మంచిగా వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓకే రియల్ ఫీలింగ్ వచ్చిందని. అందుకే బేబీ చూసిన ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు నాకు అని అనుకుంటున్నాను నేను. లైక్ అంటే మీరు రియల్ లైఫ్ ని చూసుకుంటే రియల్ లైఫ్ చూసుకుంటే ఎప్పుడైనా చేసేటప్పుడు ఏదైనా కంపారిజన్ ఈక్వల్ గా అనిపించిన సిచ్యువేషన్ లేదని ఉన్నాయా మీ లైఫ్ లో? యాక్చువల్లీ సింధు విందు అంటే చాలా డిఫరెన్స్, ఎంటైర్లీ ఆపోజిట్. సింధు విందు అంటే ఎక్కడ నాకు సేమ్ అనిపించేదే కాదు. సింధు ఎంటైర్లీ డిఫరెంట్ కదా, అందరి కోసం థింక్ చేసేది, మిగతా వాళ్ళు బాగుండాలని అనిపించేది, అలాగే కదా సింధు. బట్ రియల్ లైఫ్ లో సింధుగా ఉండడం కూడా కష్టం కదా. సో సింధు విందు అంటే డిఫరెన్స్ ఉంది. సింధు అంటే అందరి కోసం థింక్ చేసేది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మిగతా వాళ్ళకి ఇచ్చేది, తర్వాత సింధు గురించి సింధు థింక్ చేసేది. నేను కొంచెం అలా కాదు, నేను నా కోసం కూడా థింక్ చేస్తాను. ఫస్ట్ నా కోసమే కదా థింక్ చేయాలి, ఎందుకంటే ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఫస్ట్. నేను నా గురించి థింక్ చేసేది, అదొక డిఫరెన్స్. సెకండ్, సింధు చాలా మెచ్యూర్డ్ గా ఉండేది, నేను అంత మెచ్యూర్డ్ గా ఉందా లేదా నాకే డౌట్. కొన్ని ప్లేసెస్ లో ఐఎమ్ నాట్ దాట్ మెచ్యూర్డ్ గా థింక్ చేసేది, బట్ నా యాక్టివిటీస్ అన్ని అంత మెచ్యూర్డ్ గా ఉండదు. నేను చాలా హ్యాపీ జాలీ పర్సన్, ఎవ్రీ మూమెంట్ ఐ గో విత్ ద ఫ్లో, హ్యాపీగా ఉంటా నేను. ఓకే, సో చూస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నది అనిపిస్తుంది, ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటారు కాబట్టి. సో స్ట్రగుల్స్ మీ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన రోజులు ఏమైనా గుర్తున్నాయా మేడం మీకు? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు మీరు ఫీల్డ్ కి వచ్చినప్పుడు కానీ పర్సనల్ గా కానీ ఉంటాయి కదా, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా. ఫీల్డ్ కు వచ్చినప్పుడు కొన్ని ఫేస్ చేశాను, ఎందుకంటే నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేదు కదా, గాడ్ ఫాదర్స్ ఎవరు లేదు కదా. ఇప్పుడు చాలా మందికి అలా ఉంటారు, మేబీ డాడీ ప్రొడ్యూసర్ గా ఉంటారు, లేదంటే డైరెక్టర్ గా ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు. సో నా ఫ్యామిలీ నుంచి అలా ఎవరు లేదు.
ఒక్కరే మీరు? ఒక్కరే, నేనే ఇలా ట్రావెల్ చేసుకొని నేనే వచ్చాను. సో అప్పుడు ఒక యాజ్ ఎ గర్ల్ ఈ ఒక ప్లేస్ కి రావాలంటే ఒక కష్టం ఉండదు కదా, చాలా వీ హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్, వీ హ్యావ్ టు లిసన్ టు మెనీ థింగ్స్, అదన్నీ దాటుకొని రావాలి. సో అలాంటి కొన్ని ఫేస్ చేసేది. బట్ అప్పుడు కూడా నేను స్ట్రాంగ్ గా ఉన్నా, ఓకే ఇది కాదు ఇది కాదు, ఓకే ఇంకా మంచి రోజు వస్తుంది, అప్పుడు ఉంది ఓకే ఇంకా వెళ్ళాలి, ఇంకా బాగా ట్రై చేయాలి, టాలెంట్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది అని ఒక నమ్మకం ఉండేది నాకు, టాలెంట్ కి ఒక గుర్తించు ఉంటది అని. ఓకే, ఈ ఎంటైర్ ఈ జర్నీలో ఎందుకు నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన అని చెప్పి అనిపించిన రోజు ఉందా ఎప్పుడైనా? ఉంది. ఎంత ఓపెన్ గా చెప్తున్నారు. ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఫస్ట్ నేను మూవీ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ అందరికి మూవీయే కదా, సో మూవీస్ అంటే కొంచెం డిఫరెంట్ కదా. ఇప్పుడు నాకు అందలా అనిపించలేదు. కొంచెం ఇంకొక 8 years బ్యాక్ 9 years బ్యాక్ అప్పుడు అదే ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక ప్లేస్ లో మంచివాడు ఉంటే అక్కడ చెడ్డవాడు కూడా ఉంటారు. సో అలాంటి కొన్ని పీపుల్స్ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు కొంచెం మాటలు నాకు కొంచెం బాధ అనిపించేది. మూవీ అంటేనే ఇలా ఉండాలి, మూవీ అంటే ఇలా చేయాలి అలా చేయాలి. అప్పుడు నాకు అనిపించేది నాకు ఇదన్నీ అవసరమా. అలాంటివి కూడా మీరు ఫేస్ చేస్తారా? చేశాను. కమిట్మెంట్స్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలా అడుగుతారు కదా మూవీ నుంచి. అలా ఏంటో నాకు వచ్చిన వాళ్ళు చెడ్డవాళ్ళో ఏమో తెలియదు కానీ నాకు అలాంటి క్వశ్చన్స్ అడిగారు. బట్ అప్పుడు ఓకే, నో అంటే నో కదా, అలాంటి ఇష్టం లేదంటే థ్యాంక్ యూ అని చెప్పి ఆపేసా. బట్ అప్పుడు అలా అనిపించేది, ఎందుకు నాకు ఇదన్నీ వినాల్సిన అవసరం ఏంటి, నేను ఈ ఫీల్డ్కి వచ్చినందుకే కదా ఇదన్నీ వినాలి, ఎందుకు నాకు ఇది అవసరం, ఆపేదామా, ఎందుకు వద్దు అని 1-2 times అలా థాట్స్ వచ్చేది. తర్వాత ఓకే ఇప్పుడు చెప్పినట్టు ఇదే కాదు కదా ఫైనల్, మంచివాడు కూడా ఉంటారు కదా, టాలెంట్ ని కూడా చూస్తే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ దాకా రీచ్ అయ్యేదాకా ట్రై చేయాలి, ఇంకా బాగా ట్రై చేయాలని నన్ను నేనే కొంచెం మోటివేట్ చేసుకొని ప్రెజెంట్ ఇక్కడ దాకా వచ్చారంటారు. ఓకే, సో సూపర్ మేడం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా ఫ్యామిలీ మమ్మీ డాడీ బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, మమ్మీ హౌస్ వైఫ్, బ్రదర్ దుబాయ్ లో ఉన్నాడు, సిస్టర్ ఇన్ లో మనతో పాటే ఉంది. ఓకే, సో అమ్మకి ఇష్టమా నాన్నకి ఇష్టం అంటే ఏం చెప్తారు? డిఫికల్ట్ క్వశ్చన్ అనుకుంటున్నారా? నాకు ఇప్పుడు 2 కడ్లాగా నా మమ్మీ డాడీ అంటే 1 eye. సో దాంట్లో చూస్ చేసుకోలేము కదా, అలాగే మమ్మీ డాడీ అంటే. బట్ అమ్మాయిలు అంటేనే డాడీ అని చెప్తారు కదా, డాడ్స్ గర్ల్ అంటారు కదా, అలాగే కొంచెం డాడ్ సైడ్ కొంచెం. ఓకే, ఎప్పుడైనా మీరు స్కెడ్యూల్లో బిజీ ఉంటారు కాబట్టి, సో ఎప్పుడో సీరియల్ ఈ షూటింగ్స్ అంటూ ఉంటారు కాబట్టి, సో నాన్నని మిస్ అయిన సందర్భాలు, అమ్మ నాన్నని, కొన్ని ఫెస్టివల్స్ కూడా మనము వెళ్ళలేక దూరంగా ఉంటూ షూటింగ్స్లోనే అందులో అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, మన సొంత వాళ్ళకి కూడా మన దగ్గర ఉండలేని సిచ్యువేషన్ కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీ లైఫ్ లో బాధపడ్డ రోజులు, అరే ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటలేనేమో అని చెప్పి ఎప్పుడైనా బాధపడ్డా? నా బ్రదర్ మ్యారేజ్ రీసెంట్ గా చెప్పాలంటే లాస్ట్ డిసెంబర్ లో బ్రదర్ మ్యారేజ్, ఇప్పుడు ఈ డిసెంబర్ లో 1 year అయిపోయింది. సో అప్పుడు బ్రదర్ మ్యారేజ్ లోనే కొంచెం, ఇప్పుడు నేనేమనుకున్నానంటే మ్యారేజ్ అంటేనే ఒక టైమే కదా, సో అది 1 week సెలబ్రేషన్ చేయాలి, ఒక్కొక్క ఫంక్షన్ నేనే ఉండి ఒక్కొక్కటి చూసుకోవాలని ఉండేది. బట్ అప్పుడు నేను 2 serials చేసుకున్న టైం, ఒకటి మనసంతా నువ్వు, ఇంకొకటి మలయాళం. అప్పుడు ఇద్దరితో మాట్లాడి నాకు డేట్స్ దొరికేది ఓన్లీ 2 days 3 days. మ్యారేజ్ డే, నెక్స్ట్ డే రిసెప్షన్, నెక్స్ట్ డే నేను షూట్కి వెళ్ళిపోవాలి. సో జస్ట్ ఒక బయట నుంచి వచ్చి రిలేటివ్స్ వస్తారు కదా మ్యారేజ్ ఫంక్షన్ కి వచ్చి వెళ్ళిపోతారు, అలాగే నేను బ్రదర్ మ్యారేజ్ కి వెళ్ళి ఫంక్షన్ చేసుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోయేది. సో ఏమి దగ్గర నుంచి చూసుకోలేను నేను. సో అదొకటి బాధగా. ఇప్పుడు మా చెల్లె ఉంది, సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫ్యామిలీ అని చెప్పి అందరూ ఉంటారు, కానీ సొంత వాళ్ళు నేను మాత్రం లేదు అక్కడ. అలాంటి ఒక ఫంక్షన్ కూడా నేను ఏదో మిస్ అయ్యా, వాళ్ళ ఫంక్షన్స్ కూడా 1-2 మిస్ అయ్యా నేను. మ్యారేజ్ తర్వాత కూడా ఉండదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, సో అది కూడా నేను చాలా మిస్ అయ్యా నేను. ఇప్పుడు ఒక్కొక్కరు మ్యారేజ్ వీడియోస్ అదని వచ్చినప్పుడు అయ్యో నేను కూడా ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అని అనిపించేది, బాధ అనిపిస్తూ ఉంటది. ఓకే, సో మీకు తెలుగులో మీకు ఇష్టమైన హీరో? అందరూ ఇష్టమే నాకు. అల్లు అర్జున్ ఫస్ట్ మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ అంటే మల్లు అర్జునే. అల్లు అర్జున్ ఈస్ అవర్ పర్సన్, మల్లు అర్జున్. ఫస్ట్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరు, మహేష్ బాబు, అందరిని కవర్ చేస్తున్నారు తెలుగుగా మళ్ళీ అందరినీ కవర్ చేస్తున్నారు చెప్పి. మీకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం అని చెప్పి తెలుసు మాకు, ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం మీకు? పుష్ప సినిమా ఎన్నిసార్లు చూసారు? పుష్ప 3-4 times చూసా.
చూసారు. ఓకే, ఎలా అనిపించింది మీకు? నాకు చాలా ఒకటి మలయాళంలో చూసా, నెక్స్ట్ తెలుగులో చూసా, తమిళ్లో చూసా, హిందీలో చూసా, ఆల్ లాంగ్వేజ్ లో చూసా నేను. ఓకే, సో ఇంత మంది సెలబ్రిటీస్ ఉన్నాక అల్లు అర్జున్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకు తెలీదు, మాస్ కి మాస్ అంటే ఇష్టం. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా, అల్లు అర్జున్ పుష్ప డైలాగ్? తగ్గేదేలే, అదేనా? మీ లాంగ్వేజ్ కూడా చెప్పొచ్చు, పర్లేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు మలయాళం కంటే తెలుగుయే ఇష్టం. తెలుగులోనే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. తెలుగు నాకు ఐ థింక్ అల్లు అర్జున్ గారే కదా అది డబ్బింగ్ అది చేసేది. తన వాయిస్ లో వింటేనే నాకు ఒక అది ఓకే. కలిసారా ఎప్పుడైనా అల్లు అర్జున్? లేదు. కలవాలని చెప్పిందా? ఉంది. ఎవరికి ఉండదండి అంటారా? అదే కదా. ఓకే, సో ఫెస్టివల్స్ అంటే ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం మీకు? కేరళ ఫెస్టివల్, ఇక్కడ తెలుగు ఫెస్టివల్. తెలుగు ఫెస్టివల్ ఇప్పుడు సంక్రాంతి. నేను ఎక్కువ యాక్చువల్లీ ఇక్కడ సెలబ్రేట్ చేయలేదు ఫెస్టివల్స్ ఏమి. సీరియల్స్ లో అన్ని సెలబ్రేట్ చేస్తారు కదా, అలాగే నేను సీరియల్ లోనే ఎక్కువ చేసేది. తర్వాత నవీన్ అక్క అప్పుడప్పుడు ఫంక్షన్స్ చేస్తూ ఉండదు, ఏ ఫంక్షన్ అయినా నవీన్ అక్క పిలిచేది. సో అలా సంక్రాంతికి వెళ్ళా, అలా ఏదో పూజలు అదన్నీ చేస్తుంది కదా, సో అలా వెళ్ళాను నేను. ఓకే, డివోషనల్ ఎక్కువ దేవుళ్ళని నమ్ముతారా మీరు? అదే నేను చెప్పాను, శివయ్య అని చెప్పి. ఎప్పుడు ట్రిప్స్ కూడా అలా చేసేది, స్పిరిచువల్ జర్నీస్ కూడా ఉంటది నాకు, ఉంటాయి లైఫ్ లో. ఓకే, ఎక్కువ శివయ్యని ఎక్కువ నమ్ముతాను. అదే ఫ్యామిలీ నుంచే అలా. నా ఫ్యామిలీలో కూడా అందరూ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, శివయ్య అంటే ఒక క్లోజ్నెస్ ఉండదు. అప్పటి నుంచి శివయ్య అంటే నాకు ఇష్టం. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 3 years నుంచి ఇంకా బాగా క్లోజ్ అయిపోయా శివయ్యతో. ఇప్పుడు మనకి కొంచెం కష్టం ఉన్నప్పుడు దేవుడితో ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అవుతారు కదా. మనకి కష్టం ఉన్నప్పుడే కదా మనం దేవుడిని ఎక్కువ ప్రేమించేది, తన దగ్గరికి ఎక్కువ వెళ్ళేది. సో అలాగే అలాంటి కష్టం మీకు ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. మరి అలాంటి కష్టాలు కూడా ఉన్నాయా మీకు? హ్యూమన్స్ అంటేనే ఎప్పుడు పాజిటివే కాదు కదా అండి, నెగటివ్స్ కూడా ఉండదు. అలాగే కష్టం అంటేది కూడా ఉండదు కదా. సో అందరికి ఉన్నట్టు ఉంటది కదా. అంటే చాలా మంది అనుకుంటారు కదా సీరియల్ లో కనిపిస్తారు కాబట్టి, సో టోటల్ డిఫరెంట్ లైఫ్ ఉంటది, వాళ్ళేంటి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏంటి డిఫరెన్స్, మనం కూడా హ్యూమన్సే కదా. యాక్షన్ కట్ తర్వాత అందరు ఎలా ఉంటారో మేము కూడా అలాగే కదా ఉండేది. కష్టం, బాధ, పెయిన్ అంటది అందరికి సేమే. ఆర్టిస్ట్ కి ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఒకటి, బయట వాళ్ళకి ఒకటి, అలా ఏం లేదు. బట్ క్యారెక్టర్ గా కెమెరా ముందుకు వచ్చినప్పుడు క్యారెక్టర్ గా మారిపోతున్నాం అంతే. తర్వాత కట్ తర్వాత మన లైఫ్ మనకి అంతే కదా. ఓకే, ఈ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎప్పుడైనా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఎఫెక్ట్ అయిందా మీకు? లేదు, ఎప్పుడు కాలేదు. లేదు. లైక్ అంటే మీరు అక్కడ కేరళలో కూడా చూసిన వాళ్ళు చూస్తారా ఇక్కడ తెలుగు సీరియల్స్ అక్కడ ఎక్కువ? చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సీరియల్స్ అంటేనే రీమేక్ కదా, అక్కడ ఉన్న సీరియల్స్ ఇక్కడ రీమేక్ చేస్తారు, అలాగే కదా. బట్ చాలా మంది ఆర్టిస్టులు కూడా ఏంటి క్యారెక్టర్ గా మారిపోతారు కదా కొన్ని టైమ్స్. ఓకే, ఎప్పుడైనా మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ ఎవరైనా ఫ్యాన్స్ కానీ మీకు సంబంధించిన వాళ్ళు కలిసినప్పుడు ఏదైనా మెమరీ గుర్తుందా? ఇప్పుడు చాలా మంది నా రూమ్ దగ్గర కూడా వస్తున్నారు కలవడానికి. అదే తెలియట్లేదు వాళ్ళకి నా ఉన్న రూమ్ కూడా ఎలా తెలుసో తెలియదు కానీ, బట్ చాలా మంది అలా అక్కడ కూడా వచ్చి కలుస్తున్నారు. అప్పుడు కూడా చాలా బాగా హ్యాపీ అనిపించేది, ఎందుకంటే వాళ్ళు లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు, అయినా కూడా టైం తీసుకొని మనల్ని చూడడానికి వస్తున్నారు కదా అని హ్యాపీ ఉండేది. ఓకే, సో చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు మనసంతా నువ్వే సీరియల్ కి, సో వాళ్ళకేం చెప్తారు? చూసే వ్యూవర్స్, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు వాళ్ళకేం చెప్తారు మీరు? ఇలాగే ఇష్టపడుతూ ఉండండి, ఆ లవ్ ఇంకా ఇవ్వండి, అదే చెప్తా. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నా డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. అంటే వీళ్ళ డైరెక్టర్ గారు కూడా ఎప్పుడు వచ్చి అప్రిషియేషన్ చేస్తారు. సో నెక్స్ట్ 1000 ఎపిసోడ్స్ రాబోతున్నాయి. సో మొత్తం తను వాళ్ళని చెప్పి కూడా వాళ్ళ డైరెక్టర్ మనతో ఏం లేదండి, టీం వర్కే, అన్ని టీం వర్క్. ఒక టీం మంచిగా లేదంటే ఏ వర్క్ మంచిగా జరగదు. ఒక్క పర్సన్ తో జరిగే వర్క్ కాదు ఇది ఒక టీం వర్క్. అందరూ నేను చెప్పాను కదా, ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తున్నారు, ఒక ఫ్యామిలీ లాగా చేస్తున్నారు. సో అందుకని ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఒక్కరి మీద ఒక్కరికి అభిమానం ఉంది, ఇక్కడ ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాల్యూస్ ఉంది. అదే ఇప్పుడు హీరోయిన్ కే ఉంది, హీరోకి అలా ఏం లేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఒక రెస్పెక్ట్ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూడాలి. ఇప్పుడైతే మనసంతా నువ్వేనే. నెక్స్ట్ ఇంకేదో సీరియల్ రాబోతుందని చెప్పి నేను విన్నా తెలుగులో. డిస్కషన్స్ జరుగుతుంది. ఓకే, సో అన్ని కలిసి వచ్చిందంటే
చేస్తా. ఓకే సూపర్ మేడం. సో చివరిగా సాంగ్ పాడాలి, ఎందుకంటే వెయిట్ చేస్తారు ఆల్రెడీ షూట్ బద్దలకి వెళ్ళి మనం తీసుకొచ్చాం మీరు కాబట్టి, సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో నాకు తెలిసి వ్యూవర్స్ అంతా నన్ను తిట్టుకుంటున్నట్టు, ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బాగుండు, టైం అడ్జస్ట్మెంట్ లేక ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇప్పుడు దాకా వెయిట్ చేసి, నేను సీన్ లో ఉన్నాను అయినా కూడా వచ్చి వెయిట్ చేసి నా కోసం ఏదో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మీరు కూడా మీలో బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ చెప్పి మీరు వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నారు. నేను నిజంగా చెప్తున్నా, థ్యాంక్ యూ. మీరు చాలా మంది వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నేను సీన్ లో ఉన్నా కూడా అప్పుడు దాకా వెయిట్ చేసి, నాకు బ్రేక్ వచ్చేదాకా వెయిట్ చేసి మీరు చేస్తున్నారు. అది మీకు కూడా థ్యాంక్ యూ. జల్దీ వచ్చారు, కొంతమంది వెయిట్ చేపిస్తారు కానీ మేము ఉన్నామని చెప్పి కూడా మీరు స్పీడ్ గా వచ్చారు. ఒకసారి చివరిగా మా వ్యూవర్స్ కోసం, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తుల కోసం ఒక సాంగ్ పాడి మనం ఎండ్ చేద్దాం, ఎందుకంటే మీ వాళ్ళందరూ మా మీద వస్తారేమో నాకు తెలిసి. మీ ఇష్టం, తెలుగులో ఏ సాంగ్ అయినా పర్లేదు. తెలుగులో సారీ, మిస్టేక్స్ అయితే ఉండదు, అది నాకు కన్ఫర్మ్ గా తెలుసు. అయినా సారీ, వీళ్ళు చెప్పినందుకు 2 లైన్స్ అందే. అందరూ రన్. వద్దులే, అయ్యో నేను సాంగ్ పాడుతుందని డైరెక్టర్ వస్తున్నారు, అమ్మో. ఇప్పుడు మంచి ఇది రొమాంటిక్ సీన్స్ అయినా, పాటు పాడుతులైనా అదన్నీ పెడుతున్నారు ఇప్పుడు సీన్ లో. ఇప్పుడు చాలా బాగా సీన్స్ పెడుతున్నారు వీళ్ళు. దాంట్లోనే చూసారు కదా మీరు, నేను డాన్స్ చేసేది, పాటు పాడేది, రొమాన్స్ చేసేది, ఇంకా ఏం కావాలి? ఇప్పుడు నా రియల్ వాయిస్ ఎందుకంటే ఇప్పుడు చూడాలి. అది చెప్పాను కదా, ఆన్ స్క్రీన్ వేరే, ఆఫ్ స్క్రీన్ వేరే మీరు కూడా చెప్పారు. రియల్ లైఫ్ వేరే ఉంటుంది, రియల్ లైఫ్ వేరే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీరు వాడుకుంటే మళ్ళీ చూసే వ్యూవర్స్ ఇబ్బంది పడతారు, ఫీల్ అవుతారు. డైరెక్టర్ దగ్గరికి వస్తే నేను పాడతా. వస్తారా? నా గురించి ఒక 2 words చెప్పండి. ఎప్పుడు అలా జరగలేదు కదా, నేను ఎప్పుడు ఇంటర్వ్యూకి వస్తే, ఇంటర్వ్యూకి వచ్చి మీరు క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఆన్సర్. ఎప్పుడు జరగట్లేదు కదా, నా కోసం ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఏం మాట్లాడేది ఏం జరగట్లేదు. ఎక్స్క్లూజివ్ గా డైరెక్టర్ నా గురించి ఒక 2 words చెప్తారండి. ప్లీజ్ సార్. తిను ఒరిజినల్ పేరు నాకు తెలియదు, ఎన్నాళ్ళుగా పని చేస్తున్నా. సింధు అంటే మాత్రమే తెలుసు. సింధు అనే క్యారెక్టర్ లో అలా ఇమిడిపోయింది అనమాట. సో ఇమిడిపోయింది, చాలా మంచి అమ్మాయి, పాజిటివ్ బిహేవియర్, పాజిటివ్ యాటిట్యూడ్. కాబట్టే 1000 episodes నియర్ బై దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ. ఏ సీరియల్ కైనా సరే హీరోయిన్ అండ్ హీరో వీళ్ళు మేజర్ పిల్లర్స్ కదా. వీళ్ళు కరెక్ట్ గా ఉంటే ఆ సీరియల్ ఎంతవరకైనా ముందుకెళ్ళుద్ది. సో ఈ ప్రాజెక్ట్కి మా గురువు గారికి మల్లేని రాధాకృష్ణ గారు అని ఉన్నారు, ఆయనకి మేము ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే 1000 episodes అనమాట. అది జరగటానికి రీజన్ ఏంటంటే మేజర్ గా మా ఆర్టిస్టులు అందరూ, అందులో మెయిన్ హీరో హీరోయిన్ ఇద్దరు కూడా అండి. ఇది మాత్రం చెప్పడానికి నేను ఫ్రేమ్ లో వచ్చాను. దయచేసి ఇంకా అన్నిదా ఇంకా వేరే ఏం అనుకోకుండా మీ ఇంటర్వ్యూ మీరు కంటిన్యూ చేసుకోండి. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. కోరుకుంటున్నాం సార్, మీరు కూడా 1000 episodes పూర్తి చేసుకోవాలని చెప్పి. ఓకే, సో డైరెక్టర్ గారు అనమాట ఇప్పుడు వచ్చింది మనసంతా నువ్వే. మీరందరు చూస్తున్నారంటే ఆ తెర వెనకాల ఉండి కష్టపడే వ్యక్తులు డైరెక్టర్ చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ టీం మొత్తానికి ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము, ఎందుకంటే 1000 episodes అతి త్వరలో వాళ్ళు రాబోతున్నారు అనమాట. సో మేడం, మీరు ఒక సాంగ్ తో మీరు క్లోజ్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే అండి, ఓకే. మీ అందరి కోసం ప్లీజ్ నన్ను క్షమించండి, తప్పుగా పాడితే ఐఎమ్ రియలీ సారీ. ప్రియతమా ప్రియతమా కలిసినది హృదయమే సరిగమా, చిరుపేవు మధురిమా, చిరిచూపు తాకినా కురకవా పలకవా, విరి చూసి చూసన్నా దొరకవే దొరకవా. సారీ, మధ్య మధ్యలో సూపర్ మేడం. నాకు ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళ టీం ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తా ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 1000 episodes తర్వాత కూడా మీ టీం అందరితో కలిసి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.